ఓం నమో వెంకటేశాయ. నీలాభ్రవృందనిఖిలేశ జగన్నివాస రాజీవనేత్ర రమణీయ గుణాభిరామ శ్రీరామదైత్యకులమర్దన రామచంద్ర త్వత్పాద పద్మమనిషం కలయామి చిత్తే. సర్వజన వందితుడు, సమస్త కళ్యాణ గుణాభిధాముడు, రాక్షసకుల నాశకుడు అయినటువంటి శ్రీరామచంద్రునికి శరణ వేడుకుంటూ, తదభిన్న స్వరూపుడైనటువంటి ఆ శ్రీనివాసుని యొక్క దయా విశేషం చేత సమస్త మానవాళికి ధర్మ తత్పరతను, సకల కార్యసిద్ధిని చేకూర్చాలన్నటువంటి సంకల్పంతో తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహిస్తున్నటువంటి శ్రీమద్ రామాయణం అయోధ్యాకాండ ప్రవచన పారాయణ కార్యక్రమంలో నేటికి మనం 230వ రోజులోకి ప్రవేశించాం. ఈ కార్యక్రమాన్ని ముందుగా శ్రీ గురు ధ్యాన పూర్వకంగా సంకల్ప వాక్యాలను అందరము కలిసి పలుకుతూ ప్రారంభించుకుందాం. శ్రీ గురు ధ్యానం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం. శ్రీ వెంకటాద్రినిలయః కమలాకాముకః పుమాన్ అభంగుర విభూతిర్నః స్తరంగయతు మంగళం. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య శ్రీ పద్మావతీ జానే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీరామచంద్ర రూపాంతరస్య భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః సన్నిధౌ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణః పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే సమస్తాభివ్యాధీనాం నివారణార్థం భారతవర్షే విద్యా విత్త వాణిజ్య కృషి వైద్య వైజ్ఞానిక దేశరక్షణాదిరంగేషు విద్యమానానాం ఆస్తిక మహాజనానాం సర్వేషాం సకుటుంబానాం ఆయురారోగ్యైశ్వర్య సద్బుద్ధీత్యాది సర్వశుభఫలప్రాప్త్యర్థం ధర్మాచరణద్వారా శ్రీరామరాజ్యస్య పునర్వ్యవస్థాపనార్థం ఉద్యోగార్థినాం సముచితోద్యోగ ప్రాప్త్యర్థం దంపతీనాం అనుకూల దాంపత్య సిద్ధ్యర్థం సంతానస్య పితృవాక్య పరిపాలనానుకూల బుద్ధి ప్రచోదనార్థం సకల కార్య సిద్ధ్యర్థం గో సంరక్షణార్థం చ శ్రీమద్వాల్మీకి రామాయణే అయోధ్యాకాండే యథాశక్తి శ్లోక వ్యాఖ్యాన పురస్సరం త్రయోవింశ సర్గ శ్లోక పారాయణం తథా శ్రీధన్వంతరి మంత్ర పారాయణం చ అన్యోన్య సాహాయ్యేన ఆచార్య ముఖేన
करिष्यामहे। श्रीवाल्मीकि प्रार्थना। कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकि कोकिलम्। श्री आञ्जनेय प्रार्थना। मनोजवं मारुततुल्यवेगम् जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठम् वातात्मजं वानरयूथमुख्यम् श्रीरामदूतं शिरसा नमामि। श्रीरामायण प्रार्थना। वाल्मीकिगिरिसम्भूता रामसागरगामिनी पुनाति भुवनं पुण्या रामायण महानदी। श्रीराम प्रार्थना। अयोध्याख्येतु गुर्वर्धे त्यक्त्वा राज्यं गिरौ वसन् पादुके भरतायादात् स रामः शरणं मम। श्रीरामचन्द्र परब्रह्मणे नमः। अथ श्रीमद् रामायणे आदिकाव्ये अयोध्याकाण्डे त्रयोविंशः सर्गः। ఓం నమో వెంకటేశాయ. రామలక్ష్మణుల మధ్య ఆసక్తికరమైనటువంటి ధర్మపరమైన చర్చ జరుగుతోంది. శ్రీరామచంద్రమూర్తి దైవమే అన్నిటికీ కారణం, దైవం వల్లనే మన జీవితంలో ఎన్నో మార్పులు జరుగుతూ ఉంటాయి, వాటిని సమానంగా స్వీకరించి నడుస్తూ ఉండాల్సిందే అన్నాడు. లక్ష్మణస్వామి అంటాడు, నా దైవం నువ్వే, నీకెవరైనా వ్యతిరేకంగా చేస్తే గనక నేను తట్టుకోలేను. ఎందువల్లంటే నువ్వే ధర్మస్వరూపం. ఇప్పుడు జరగబోయేటువంటి ఈ పట్టాభిషేకము ధర్మమైనదే. నీకు రాజ్యం రావటం ధర్మం, కానీ నీకు రావాల్సిన దాన్ని అడ్డుకుని భరతునికి ఇవ్వాలనుకోవటం అధర్మం అంటున్నాడు. అవసరమైతే నా పౌరుషంతో బలంతో ఎదిరిస్తాను, దైవాన్ని కూడా నిలబెట్టి నీకు రాజ్యం వచ్చేటట్లుగా చేస్తాను అని చెబుతున్నాడు లక్ష్మణస్వామి. అది నిజమే. ఉద్యమేన హి సిద్ధ్యంతి కార్యాణి నమనోరథై నహి సుప్తస్య సింహస్య ప్రవిశంతి ముఖే మృగాః అని చెప్పినట్లు ప్రయత్నం చేస్తేనే కదా ఏ ప్రాణికైనా ఆహారం దొరికేది, కష్టపడితేనే కదా ఏ కార్యాన్నైనా సాధించేది. సింహం నిద్రపోతూ ఉంటే మృగాలన్నీ వచ్చి దాని నోట్లో వాటంతటవి ప్రవేశిస్తాయా? అది లేవాలి, ప్రయత్నించాలి, అరణ్యంలో సంచరించాలి, వేట చెయ్యాలి, అప్పుడు ఆహారం లభిస్తుంది. అలాగే మానవులు కూడా ఉత్తమమైనటువంటి కార్యసాధన చేసినప్పుడే దానికి దైవబలం తోడవుతుంది అని చెబుతూ, ద్రక్ష్యంతి త్వద్య దైవస్య పౌరుషం పురుషస్య చ దైవమానుషయోరద్య వ్యక్తావ్యక్తిర్భవిష్యతి. అన్నయ్య, దైవానికి మానవునకు మధ్య ఈరోజు ఒక పోటీ నిర్వహింపబడుతోందనుకో. ఇక్కడ దైవంతో పోరాడి దైవబలం కన్నా ఇప్పుడు నేను ఆచరించేటువంటి ధర్మ దీక్ష గొప్పదని నేను నిరూపిస్తాను. దైవానికి మానవునకు మధ్య జరుగుతున్నటువంటి ఈ పోటీలో ఎవరి బలం ఎంతో అది వ్యక్త భవిష్యతి, స్పష్టంగా తెలిసిపోతుంది అని లక్ష్మణస్వామి పలుకుతూ, అద్యమత్పౌరుషహతం దైవం ద్రక్ష్యంతి వై జనాః యద్దైవాదాహతంతేద్య దృష్టం రాజ్యాభిషేచనం. ఏ దైవము వల్లనైతే నీ అభిషేకం ఆగిపోయిందని నీవు చెబుతూ ఉన్నావో, దైవాన్ని కారణంగా చూపిస్తూ ఉన్నావో, ఆ దైవమే
నా పౌరుషం చేత అడ్డుకొనబడిందిగా ఈనాడు ప్రజలందరూ చూస్తారు. చూసుకో, హరిహరాదులు అడ్డమై వచ్చిన, దేవతలంతా అడ్డంగా నిలబడినప్పటికీ నీకు అభిషేకం జరిగేటువంటి కార్యాన్ని ఎవరూ ఆపలేరు. నువ్వేమన్నావు? దైవమే అడ్డుకుంటోందన్నావు కదా. ఆ దైవాన్ని నిలబెట్టి నా పౌరుషం ఏమిటో, నా ధర్మదీక్ష ఏమిటో, భ్రాతృభక్తి ఏమిటో అవన్నీ కూడా ఈనాడు ప్రజలు చూస్తారు. చూడు, యద్దైవాత్తే రాజ్యాభిషేచనం ఆహతం దృష్టం. యద్దైవాత్, ఏ దైవము వల్లనైతే తే రాజ్యాభిషేచనం, నీ రాజ్యాభిషేకము ఆహతం దృష్టం, అడ్డగింపబడినదిగా చూపబడుతున్నదో, చూడబడిందో, తద్దైవం, ఆ దైవమే మత్పౌరుషహతం, నా పరాక్రమం చేత పౌరుషం చేత నిలబెట్టబడినదిగా అద్య జనాః ద్రక్ష్యంతి. ఈరోజు ఈ లోకంలో ఉన్న ప్రజలందరూ చూస్తారు. అయోధ్య నగరవాసులందరికీ వారి దుఃఖాన్ని పోగొట్టి తిరిగి ఆనందాన్ని కలిగించేటువంటి ప్రయత్నాన్ని నా బలపరాక్రమాలతో నేను ఆచరించి చూపిస్తానన్నయ్యా. నువ్వలా ప్రశాంతంగా ఉండు. నీవు రెండో విధమైనటువంటి భావాన్ని పొందనవసరం లేదు. పితృవాక్య పరిపాలన, సత్యవాక్య పరిపాలన అనేటువంటి ఆలోచన నీకు తగినటువంటిది కాదు ఈ సందర్భంలో. ఎందువల్లంటే ఈ జరిగినదంతా కూడా ఒక కుట్ర తప్ప వేరే కాదు. కైకేయికి వశమైపోయినటువంటి దశరథ మహారాజు లోభమునకు కామమునకు లోనై ఈ విధంగా చేస్తున్నాడు తప్ప వేరొకటి కాదు. అత్యంకుశమివోద్దామం గజం బలమదోద్ధతం ప్రధావితమహం దైవం పౌరుషేణ నివర్తయే. లక్ష్మణస్వామి దైవాన్ని ఎలా వర్ణిస్తున్నాడంటే, దైవం అనేది బాగా మదించినటువంటి ఏనుగు లాంటిది. ఒక ఏనుగు బలవత్తరమై మదంతో పరిగెత్తుకుంటూ వస్తుంటే దాన్ని ఎవరైనా ఆపగలరా? అంత దూరంలో ఏనుగును చూడంగానే ఇది వచ్చి మీద పడిందంటే మన ప్రాణాలు పోతాయని పక్కకి పారిపోతూ ఉంటారు. ఎవరూ అడ్డుకోరు. మధ్యలో ఎన్ని మొక్కలున్నా వృక్షాలున్నా అన్నిటినీ తోసుకుంటూ తన్నుకుంటూ దైవం ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది. గజం ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ గజంలాగానే దైవం కూడా ఎవరి యొక్క వ్యక్తిగతమైన జీవితాల్ని పట్టించుకోదు. తెల్లవారు లేచిన దగ్గర నుంచి పడుకునేదాకా మనకు అన్ని దైవం ప్రకారమే జరిగిపోతూ ఉంటాయి. మనం అనుకున్నదే జరుగుతుందని నమ్మటానికి లేదు కదా. ఆ మదించిన ఏనుగు ఏ విధంగా అయితే అరణ్యాల్లో ఉన్నటువంటి వృక్షములన్నింటినీ కూడా లెక్క చేయకుండా అలా వెళ్ళిపోతూ ఉంటుందో, ఒక్కోసారి మామటివాడు అంకుశంతో పొడుస్తున్నప్పటికీ కూడా లొంగదు. ఒక్కసారి తొండాన్ని పైకెత్తి తన ఇష్టం వచ్చినట్లుగా నడుచుకుంటూ ఉంటుంది. దాన్ని ఆపటం కూడా చాలా కష్టం. అలాగే ఇనప గొలుసులతో కట్టేసినా కూడా వాటిని తెంపుకుని వచ్చేసేటువంటి సందర్భాలు కూడా ఉండొచ్చు. దైవానికి ఆ మదించినటువంటి ఏనుగుకి తేడా లేదు అన్నయ్య. అలా విశృంఖలంగా ప్రవర్తిస్తూ అందరి జీవితాల్ని ప్రభావితం చేస్తూ ఉన్నటువంటి ఆ దైవ బలాన్ని ఇప్పుడు నేను ఒక సునిశితమైనటువంటి శిక్షణ పొందిన ఏనుగుని నియంత్రించేటువంటి ఒక మావటివాని వలె, ఆ మావటివాడు ఏనుగుని నియంత్రించినట్లుగా ఇప్పుడు ఈ దైవ బలాన్ని నేను నియంత్రించి నీకు రాజ్యం వచ్చేటట్టుగా చేస్తాను. అత్యంకుశమివోద్దామం. అత్యంకుశం, ఒక్కోసారి అంకుశాన్ని కూడా అతిరిత్య ప్రవర్తతే, అతిక్రమించి ప్రవర్తిస్తుంది. అంకుశం దెబ్బలకు కూడా లొంగదు. అంకుశానికి లొంగనిది ఉద్దామం. ఇంకా ఎటువంటిది? లావైనటువంటి ఇనప సంకెళ్లతో బంధించినప్పటికీ సంకెళ్ళు త్రెంచుకున్నటువంటి మదబలోద్ధతం. యవ్వనంలో ఉన్నటువంటి ఏనుగు మదించుంటుంది. ఆ మదంతోనూ దారుణమైన బలంతోనూ కూడినటువంటి ప్రధావితం, పరిగెడుతున్న మామూలు నడిచేటువంటి ఏనుగు కూడా కాదు, పరిగెట్టడానికి సిద్ధపడుతున్నటువంటి ఏనుగు. అలాంటి గజం ఇవ ఏనుగును వలే దైవం, నువ్వు చెప్పిన ఈ దైవాన్ని అహం నేను పౌరుషేణ నా బలంతో నివర్తయే మరల్చి చూపిస్తాను అని లక్ష్మణస్వామి చెబుతున్నాడు.
ఏమిటి లక్ష్మణస్వామిలో ఉన్నటువంటి విశ్వాసము అంటే, రాముడు సాక్షాత్తు దైవస్వరూపం, ధర్మమూర్తి. అతడికి అన్యాయం జరిగితే నేను సహించలేననేటువంటి ఒక అమితమైన భక్తిభావం ఏదైతే ఉందో ఆ విశ్వాసంతోనే, ఆత్మవిశ్వాసంతోనే తాను చేసేటువంటి కార్యంలో ఏమాత్రం అధర్మం లేదని నమ్మాడు. కాబట్టి ఆ పని చేయటానికి సిద్ధపడుతూ ఉన్నాడు. అత్యంకుశమివోద్దామం గజం బలమదోద్ధతం ప్రధావితమహం దైవం పౌరుషేణ నివర్తయే. దాన్ని మరలుస్తాను చూడన్నయ్యా. అంతేకాదు, లోకపాల సమస్తాస్తే నాద్య రామాభిషేచనం నచ కృత్స్నాస్త్రయో లోకాః విహన్యుః కిం పునః పితా. ఇంద్రుడు, కుబేరుడు, ఈ విధంగా దిక్పాలకులు ఎవరైతే ఉన్నారో, అష్టదిక్పాలకులు, యమధర్మరాజు కూడా కాలపురుషుడే కదా. వీళ్ళందరూ అష్టదిక్పాలకులు, వరుణుడు, ఇలా 8 మంది దిక్పాలకులు అందరూ కూడా ఎదురుకుండా వచ్చి మేము ఈ అభిషేకాన్ని జరగనివ్వము అని అడ్డంగా నిలబడినా, లోకపాల సమస్తాహ, సమస్తమైన లోకాన్ని నడిపించేటువంటి ఆ దేవతా స్వరూపాలందరూ వచ్చినప్పటికీ, అలాగే కృత్స్నాహ త్రయః లోకాః, సమస్తమైనటువంటి ఈ 3 లోకాలు ఎదురొచ్చినా కూడా నేను అడ్డగించి నీకు ఈ అభిషేకం జరిగేటట్టుగా చేస్తాను. దేవతలు నన్ను అడ్డుకోలేరు. ఈ ముల్లోకాల్లో ఉన్నటువంటి ఏ రాజులు గాని, ప్రజలు గాని, ఇతరమైన ప్రాణులు గాని ఎవరైనా నీ అభిషేకాన్ని ఈరోజు అడ్డుకోలేవు. తే లోకపాల సమస్తాహ, ఆ దిక్పాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళైనా సరే, తే రాజ్యాభిషేచనం, నీకు ఈనాడు చేయబోయేటువంటి ఈ అభిషేక ప్రక్రియను నా విహన్యుహు, అడ్డగించలేరు. ఎవరు అడ్డొస్తారో చూస్తా, నేను అక్కడే నుంచుంటా. నీ అభిషేకం జరుగుతుంటే ఎవరైనా అడ్డుపడడానికి వస్తే అక్కడ నేనుంటా ఎదురుకుండా, వాళ్ళని నేను ఎదిరిస్తా. నువ్వు ప్రశాంతంగా అభిషేకం జరిపించుకో అన్నయ్య. కృత్స్నాహ త్రయః లోకాః, సమస్తమైన 3 లోకాలైనా సరే అడ్డగించలేవు. ఇంకా పాపం కిం పునః పిత, దశరథుని మాట చెప్పేదే ఉంది. తండ్రి గారు వచ్చి అడ్డుపడతారంటావా? నేను చూసుకుంటా. ఏ విధంగానైనా తండ్రి గారికి నచ్చ చెబుతానో, నియంత్రిస్తానో. ఏదైనా సరే దేవతలే అడ్డగించలేరు, త్రిలోకాల్లో ఉన్నటువంటి ప్రజలు కానీ ఇతర ప్రాణులు అడ్డగించలేనప్పుడు ఇంకా తండ్రి గురించి వేరే చెప్పాలా? నేనే అక్కడ నిలబడి వీళ్లల్లో ఎవరు నీ అభిషేకానికి అడ్డు రాకుండా నేను జరిగేటట్టు చూస్తాను. నువ్వు ప్రశాంతంగా రాజ్యమునందు అభిషేకం జరిపించుకో అని చెబుతున్నాడు. లోకపాల సమస్తాస్తే నాద్య రామాభిషేచనం నచ కృత్స్నాస్త్రయో లోకాః విహన్యుః కిం పునః పితా. అన్నా నీ అభిషేకముల్ చడగజేయన్ లోకపాలాళి ఆసన్నంబై ఎదిరించి నిల్చిన. ఎవరొస్తారు నీకు ఎదురు? నేనున్నా. పౌరుషంతో చెబుతున్నాడు లక్ష్మణస్వామి. జగత్ సంఘాతముల్ పూని ఢీకొన్నన్, లోకాలన్నీ అల్లకల్లోలమైపోయి ఒకదానితో ఒకటి దెబ్బతిన్నా సరే, తండ్రి చెప్పవలెనా ఘోరాటవి నిన్ను ఆపన్నుంచేయగ కోరువారి అనుతున్ 14 ఏళ్లండగన్. నిన్నెవరైతే అరణ్యానికి పంపించటానికి ప్రయత్నిస్తున్నారో వాళ్లే అరణ్యానికి వెళ్ళి ఉండేటట్టుగా నేను చేస్తా. నువ్వు హాయిగా రాజ్యంలో అభిషేకం చేసుకుని రాజ్యాన్ని పరిపాలించు. యైర్వివాసస్తవారణ్యే మిథో రాజన్ సమర్థితః అరణ్యే తే వివత్స్యంతి 14 సమాస్తథా. ముఖ్యమైనటువంటి విషయం ఏమిటో తెలుసా? రాజన్ అని సంబోధిస్తున్నాడు. ఓ రాజా, నువ్వే రాజువి, మాకు ప్రజలందరికీ నీవే రాజువి. ఇంకా అభిషేకం కాలేదు కానీ ఆ రాజశబ్దాన్ని ప్రయోగించేశాడు లక్ష్మణస్వామి. రాముని పక్షంలో ఉండి దుర్మార్గాన్ని భరించలేక వచ్చేసిన విభీషణునికి ఆనాడు శ్రీరామచంద్రుడు ముందుగానే నువ్వే లంకా నగరానికి రాజువని నిర్ణయించేశాడు. ఇక్కడ లక్ష్మణస్వామి కూడా శ్రీరామచంద్రమూర్తిని రాజన్ అని సంబోధించేశాడు.
తవా నీకు అరణ్యే వివాస, అరణ్యమునందు నివసించటానికి ఎవరైతే ఏర్పాటు చేశారో, యైహి ఎవరి చేత, మిథ రహస్యంగా, అది అందరి ముందు ప్రకటింపబడటం లేదు. అలా ప్రకటిస్తే వాళ్ళకే ఆపద, ప్రజల నుంచి దారుణమైనటువంటి వ్యతిరేకత వస్తుంది, ఎవ్వరూ అంగీకరించరు. అందువల్ల రహస్యంగా వారిలో వారే చర్చించుకుని నిన్ను అరణ్యానికి పంపించటం కోసం ఉపాయం చేశారు. ఎవరైతే అలా చేశారో, సమర్థిత సమర్థించారో, సమర్థించబడిందో కోరబడిందో ఎవరి చేత, తే వాళ్ళే ఏ విధంగానైతే నిన్ను బాధ పెట్టాలనుకున్నారో, తథా అదే విధంగా నువ్వు రాజు అవటమే ఆలస్యం, వాళ్ళందరినీ 14 ఏళ్ళు అరణ్యానికి నేను పంపిస్తానన్నయ్యా. 14 సమాహ 14 సంవత్సరములు అరణ్యే తే నివత్స్యంతి, అరణ్యమునందు వాళ్ళు నివసించేటట్లుగా నేను ఏర్పాటు చేస్తాను. కాబట్టి అరణ్యవాసం నీకు కాదు, నిన్ను అరణ్యానికి పంపించాలనుకున్నటువంటి వాళ్ళకే ఆ అరణ్యవాసాన్ని నేను అంటగడతా. యైర్వివాసస్తవారణ్యే మిథో రాజన్ సమర్థితః అరణ్యే తే వివత్స్యంతి 14 సమాస్తథా అని చెబుతూ, అంతేకాదు నీకు కష్టం కలిగితే ఆనందిద్దామని ఆశపడుతున్నారు కదా, వాళ్ళ ఆశల్ని అడియాశలు చేస్తాను అని చెబుతూ, అహం తదాశాం ఛేత్స్యామి పితుస్తస్యాశ్చ యాతవ అభిషేక విఘాతేన పుత్రరాజ్యాయ వర్తతే. ఏ కైకమ్మ నీకు రాబోయే రాజ్యానికి అడ్డంకి కలిగించి తన కుమారునికి ఇప్పించటం కోసం ఉపాయం చేస్తోందో, ప్రవర్తిస్తూ ఉందో, ఆమె ఆలోచన పారదు. అలాగే దశరథ మహారాజు దురాశ కూడా నెరవేరదు. ఆ 2 దుర్మార్గాల్ని, వాళ్ళిద్దరి దుర్మార్గాల్ని, దురాశను నేనే ఛేదిస్తాను. తండ్రి రూపంలో ఉన్నటువంటి, తల్లి రూపంలో ఉన్న శత్రువులు తప్ప వాళ్ళు ఆత్మీయులు కాదు. ఎందువల్లంటే వాళ్ళు ధర్మానికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారు. అందువల్ల ధర్మానికి నీవు మోహపడాల్సినటువంటి అవసరం లేదు. ఎక్కడ ధర్మానికి శంక వస్తుందో అనే కదా నీ బాధ. ఇక్కడ ధర్మం అనేది ఉంటే కదా, ఉంటేనే నువ్వు మోహపడాలి, నువ్వు మోహపడాల్సిన అవసరం లేదు. అహం తదాశాం ఛేత్స్యామి, ఆ దురాశను ఛేదించేస్తా. యా ఏ కైకమ్మ తవ అభిషేక విఘాతేనా, నీ అభిషేకానికి అడ్డము కలిగించడం చేత పుత్రరాజ్యాయ, తన కుమారుడైనటువంటి భరతునికి రాజ్యాన్ని కట్టబెట్టడం కోసం వర్తతే ఉపాయం చేస్తోందో, ప్రవర్తిస్తోందో, తస్యాహ ఆమె యొక్క, అలాగే పితుహు తండ్రి యొక్క, తదాశాం దురాశను అహం ఛేత్స్యామి నేనే చిన్నాభిన్నం చేసేస్తాను, వాళ్ళ ఆలోచన జరగనివ్వను. అహం తదాశాం ఛేత్స్యామి పితుస్తస్యాశ్చ యాతవ అభిషేక విఘాతేన పుత్రరాజ్యాయ వర్తతే అని చెప్పి, మద్బలేన విరుద్ధాయ నస్యాదైవ బలం తథా ప్రభవిష్యతి దుఃఖాయ యథోగ్రం పౌరుషం మమ. నా పౌరుషం ఏమిటో నేను చూపిస్తాను ఈరోజు. మద్బలేన విరుద్ధాయ, నా బలానికి అడ్డు వచ్చి నన్ను ఎదిరించాలనుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్లకు నా పౌరుషాన్ని నేను చూపిస్తా. అది ఎలా ఉంటుందంటే ఊహించటానికి కూడా వీల్లేనట్లుగా ఉంటుంది. ఒక్కసారి పిడుగుపడినట్లుగా ఉంటుంది, సముద్రం అంతా ఉప్పెనలా వచ్చి వేదపడ్డట్టుగా ఉంటుంది, ప్రళయకాలంలో విజృంభించేటువంటి వాయువులాగా ఉంటుంది, లేదా అగ్నిలాగా ఉంటుంది. అంత దారుణమైనటువంటి నా పౌరుషాన్ని నాకు వ్యతిరేకంగా ప్రవర్తించాలనుకునేటువంటి ఎవరు భరించలేరు, మోయలేని పరాక్రమం అది. కాబట్టి మద్బలేన విరుద్ధాయ, నా బలంతో విరోధించాలనుకునేటువంటి వారికి ఉగ్రం పౌరుషం, నాదైనటువంటి దారుణమైన పౌరుషము దుఃఖాయ యథా ప్రభవిష్యతి, వాళ్ళకే దుఃఖాన్ని కలిగించేదిగా ఎలా మారిపోతుందో, తథా దైవబలం, అదే విధంగా దైవబలం కూడా నాతో పోటీపడి నా ప్రభవిష్యతి, తట్టుకోలేదు. నా పరాక్రమం కేవలం
మానవుల వరకే అనుకుంటున్నావా? దైవం కూడా నా పరాక్రమాన్ని తట్టుకోలేదు. దైవంతో ఇలా పోరాడడం అనేది ఇది అహంకార సూచకమా అంటే కాదు. ఎందువల్లంటే ఇక్కడ లక్ష్మణస్వామి ఒక దైవాన్ని ఆశ్రయించి ఉన్నాడు. ఆ దైవమే తనకు పరమావధి. ఇది కూడా భక్తులందరూ కూడా తెలుసుకోవలసినటువంటి ఒక చక్కని ఉదాహరణ ఇందులో మనకు కనిపిస్తూ ఉన్నది. మనం ఎవరినైతే దైవంగా ధ్యానం చేస్తూ ఉంటామో వాళ్ళని ఇతరానపేక్షం, ఇంకొకళ్ళ దగ్గరికి వెళ్ళి మనం యాచించాలనే ఆలోచన లేకుండా అదే దైవాన్ని నమ్ముకోవాలి. అన్నీ ఆ పరమాత్మే ఇస్తాడు అని. ఎందువల్లంటే ఒక భార్యకు భర్తయే సర్వస్వము అని ఎలాగైతే చెబుతున్నారో అదే విధంగా భక్తునికి ఇష్టమైనటువంటి ఒకే స్వరూపము సమస్తమైనటువంటి మోక్షాదులన్నీ ఇచ్చేది కాబట్టి ఆ దైవాన్నే నమ్ముకోవాలి. అలాగే ఇక్కడ లక్ష్మణస్వామి కూడా తాను ఎవరినైతే దైవంగా నమ్ముతున్నాడో ఆ ధర్మమూర్తి తనకు మంచిని ఆచరించడానికి మార్గదర్శకుడైన శ్రీరామచంద్రమూర్తి ఎదురుకుండా ఉండంగా తనను ఇంకే దైవము ఏమీ చేయలేదు. ఎందువల్ల తాను పోరాడేది తన దైవం కోసం తప్ప లౌకికమైన విషయవాంఛల కోసం కాదు, తన ప్రయోజనానికి అంతకంటే కాదు, లోక కళ్యాణం కోసమే చేస్తున్నాడు. అందువల్ల ఆ రకమైన విశ్వాసంతో మాట్లాడుతున్నాడు. కాబట్టి నా బలాన్ని విరోధించటానికి ప్రయత్నించే వాళ్ళకి ఎలాంటి బాధలు కలుగుతాయో, వాళ్ళు ఏ విధంగాదైతే నన్ను అడ్డుకోలేరో అలాగే ఈనాడు ఈ దైవ బలం కూడా నన్ను అడ్డుకోలేదు అన్నయ్య, ఇందులో ఏమాత్రమూ సందేహం లేదు అని చెబుతున్నాడు. మద్బలేన విరుద్ధాయ నస్యాద్దైవ బలం తథా ప్రభవిష్యతి దుఃఖాయ యథోగ్రం పౌరుషం మమ అని చెబుతూ, అయినా ఇక్కడ ఒక ఆలోచన చెయ్యాలి శ్రీరామచంద్ర. అసలు భరతునకు రాజ్యం ఎలా వస్తుంది? ఏ అర్హత ఉన్నదని వస్తుంది? నువ్వు కదా పెద్ద కుమారునవు. ఇప్పుడే కాదు, భవిష్యత్తులో కూడా భరతునికి రాజ్యం వచ్చే అవకాశమే లేదు. నీ పరిపాలన తర్వాత నీ సంతానం ఎవరైతే ఉంటారో వాళ్ళు పరిపాలిస్తారు తప్ప భరతుడు రాజ్యం పరిపాలించటానికి ఎప్పటికీ అనర్హుడే అవుతాడు. భరతునకెట్లు వచ్చు మహిపాలన సేయుచు వేల ఏండ్లు. భరతునకు అసలు రాజ్యమే రాదు. 1000 సంవత్సరముల పాటు నువ్వే పాలన చెయ్యాలి. నీవు కొన్ని 1000 సంవత్సరాలు పరిపాలన చేసిన తరువాత నీ వరగిన కానకు నువ్వు అరణ్యానికి వెళ్ళిపోయిన తరువాత అప్పుడెవరికి వస్తుంది? భవదాత్మజులు ఉర్వివహించువారుగాక. నీకు జన్మించబోయేటువంటి సంతానం ఎవరైతే ఉన్నారో వాళ్ళు రాజ్యాన్ని పరిపాలిస్తారు తప్ప భరతునకు రాజ్యం పొందేటువంటి అర్హత లేదు. పురా నృపాచరిత మట్టిది కదే. పూర్వం నుంచి వస్తున్నటువంటి సంప్రదాయం అదే కదా. ఒక మహారాజు పెద్ద కుమారుడు రాజ్యాన్ని పరిపాలించిన తరువాత తాను అరణ్యానికి వెళ్ళిపోయేటప్పుడు, అరణ్యానికి ఎందుకు వెడతారు అంటే వానప్రస్థాశ్రమం కోసం వెడతారు. ఎవరో బలవంతంగా పంపించేస్తే కాదు, తమంతట తాముగానే ఇంతవరకు నేను అనుభవించింది చాలు, పరిపాలించింది చాలు, ఇక ఈ పిల్లలే ఈ పరిపాలన సాగిస్తారని తమ బాధ్యతల్ని ప్రజల్ని కూడా తమ పుత్రులకు అప్పచెప్పి అక్కడి నుంచి ఆ పరిపాలించినటువంటి మహారాజు వానప్రస్థాశ్రమం కోసం అరణ్యానికి వెళ్ళిపోవటం అనేది మనకు సనాతనంగా వస్తున్నటువంటి ధర్మము. అందువల్ల నీవు కొన్ని 1000 సంవత్సరాలు పరిపాలించిన తరువాత నీ సంతానం కూడా పరిపాలన చేసే సందర్భంలో నీ అంతట నువ్వు వానప్రస్థం కోసం అరణ్యానికి వెళ్ళడమే తప్ప ఈ సమయంలో నిన్ను అరణ్యానికి పంపించేటువంటి సామర్థ్యం ఉన్నవాళ్ళు ఎవరూ లేరు. అది ధర్మమే కాదు. ఊర్ధ్వం వర్ష సహస్రాంతే ప్రజాపాల్యమనంతరం ఆర్యపుత్రా కరిష్యంతి వనవాసం గతే త్వయి. ఊర్ధ్వం వర్ష సహస్రాంతే, 1000 సంవత్సరములు అన్నారు. 1000 అంటే 1000 అన్నా 100 అన్నా అసంఖ్యాకమునకు సూచన. 1000 కొలది. మనకు పురుష సూక్తంలో సహస్ర శీర్ష పురుష అంటే 1000 శిరస్సులు కలిగిన వాడు, 1000 పాదాలు కలిగిన వాడని మాత్రమే కాదు, 1000 కొలది శిరస్సులు కలిగిన వారు.
వేల కొలది పాదములు కలిగిన వాడు పరమాత్మ. అంటే ఈ సృష్టి అంతా భగవంతుని స్వరూపమే. అలాగే ఇక్కడ వర్ష సహస్రము అనేటువంటి పదానికి అర్థాన్ని వేల సంవత్సరములను తీసుకోవచ్చు. ఎందువల్లంటే దశవర్ష సహస్రాణి దశవర్ష శతానిచ రామో రాజ్యం ఉపాసిత్వా అని వాల్మీకి మహర్షి చెప్పారు. 11,000 సంవత్సరాలు శ్రీరామచంద్రమూర్తి పరిపాలన సాగించాడని. అందువల్ల ఇక్కడ సహస్ర శబ్దానికి వేల కొలది సంవత్సరాలనే అర్థం చెప్పుకుంటే ఎంతో సముచితంగా ఉంటుంది. వర్ష సహస్ర అంటే ఊర్ధ్వం. 1000 సంవత్సరముల తరువాత త్వయి వనవాసం గతే, అప్పుడు నువ్వు వానప్రస్థం కోసం అరణ్యానికి వెళ్ళగా, అనంతరం ఆపై ఆర్యపుత్రాహ నీ కుమారులు ప్రజాపాల్యం కరిష్యంతి, ఈ ప్రజలందరినీ కూడా పరిపాలన చేస్తారు తప్ప ఈలోపుగా నీవు అరణ్యానికి వెళ్ళవలసినటువంటి పరిస్థితి లేదు. అవునండి, ఎవరైనా పరిపాలనే కదా, భరతుడైనా రాముడైనా చేసేది పరిపాలనే కదా. ఎవరు రాజుగా ఉంటే మాత్రమేమి మధ్యలోనే శ్రీరామచంద్రమూర్తి అరణ్యానికి వెడుతున్నాడని దుఃఖపడాల్సిన అవసరం ఏముంది అంటే, రాముడు అవతరించిందే ధర్మాన్ని స్థాపించటం కోసం, ధర్మాన్ని ఆచరించి చూపించటం కోసం. ఆ ధర్మమైనటువంటి పరిపాలన అంతా కూడా ఆదర్శభూతంగా అందరికీ తెలియాలంటే రాముని వంటి రాజు యొక్క పరిపాలన ఉండి తీరాలి అనేది లక్ష్మణస్వామి యొక్క ఆంతర్యం. అందువలనే చెబుతున్నాడు, ఊర్ధ్వం వర్ష సహస్రాంతే ప్రజాపాల్యమనంతరం ఆర్యపుత్రా కరిష్యంతి వనవాసం గతే త్వయి. ఇది నీ ఒక్కడికి చెప్పేది కాదు, ఇది పూర్వం నుంచి వస్తున్నటువంటి సంప్రదాయమే అన్నయ్య. కావాలంటే చూసుకో. పూర్వం రాజర్షి వృత్యాహి వనవాసో విధీయతే ప్రజా నిక్షిప్య పుత్రేషు పుత్రవత్ పరిపాలనే. ప్రజల్ని పరిపాలించడం అంటే అర్థం ఏమిటో చెబుతున్నాడు ఇక్కడ లక్ష్మణస్వామి. ప్రజల్ని పరిపాలించడం అంటే వాళ్ళ దగ్గర నుంచి పన్నులు వసూలు చేయటం, అలాగే వాళ్ళకి నియమ నిబంధనలు పెట్టడం మాత్రమే కాదు. తల్లిదండ్రులు ఏ విధంగానైతే తమ సంతానాన్ని సంరక్షించుకుంటారో అలా ప్రజల దుఃఖాల్ని పట్టించుకుని సంరక్షించేటువంటి వాడు రాజు అవుతాడు. రాజు అంటే నా విష్ణు పృథివీపతి, విష్ణువు కానివాడు రాజు కాలేడు. రాజు అంటే విష్ణు స్వరూపమే. విష్ణువు అంటే ఎవరు? సర్వవ్యాపకుడై అందరినీ పరిపాలించేవాడు, సృష్టిని నడిపించేటువంటి వాడు విష్ణువు. కాబట్టి ఆ విష్ణు స్వరూపమైనటువంటి మహారాజు ఎవరైతే పరిపాలన చేసేటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళు ప్రజల యొక్క కష్టాన్ని తెలుసుకుని తమ ఇంట్లో తమ పిల్లల యొక్క కష్టాన్ని ఏ విధంగా పోగొడతారో అంత భక్తితో, అంత ప్రేమతో ప్రజల్ని రక్షించాలి. రాజ్యానికి ప్రభువు అవ్వడము అంటే అది అధికారం కాదు, ఒక బాధ్యత. ఆ బాధ్యతగా గుర్తెరిగినటువంటి వాళ్ళు ఎవరైతే రాజు అవుతారో అప్పుడు ప్రజలందరూ సుభిక్షంగా ఉంటారు. అటువంటి లక్షణాలు రామచంద్రమూర్తిలో ఉన్నాయి కాబట్టి ఆ విషయాన్నే చెబుతున్నాడు. ఓ మహారాజా, ఓ శ్రీరామచంద్ర, రాజు అవ్వటం అంటే ప్రజల్ని క్రమశిక్షణలో పెట్టడంతో పాటు వాళ్ళ రక్షణ భరించేటువంటి బాధ్యతల్ని కూడా స్వీకరించేటువంటి వాడే మహారాజు అవుతాడు. తల్లిదండ్రులు అనేటువంటి వాళ్ళు పిల్లల్ని కన్న తర్వాత వాళ్ళ భవిష్యత్తుని వాళ్లే సంపూర్ణంగా చూడగలుగుతారో లేదో, కాబట్టి వాళ్ళు కేవలము పిల్లల్ని కన్నారు, వాళ్ళని రక్షించి పోషించేటువంటి బాధ్యత ప్రభువుదవుతుంది. ప్రజానాం వినయాధానాత్ రక్షణాత్ భరణాదపి సపితా పితరస్తాసాం కేవలం జన్మహేతవ అని దిలీప మహారాజు గురించి చెబుతారు. అంటే వర్ణాశ్రమ ధర్మాల వెనకాల ఉన్నటువంటి ఆంతర్యము, ప్రాధాన్యత ఏమిటో తెలిస్తే అప్పుడు వాటి మీద గౌరవం పెరుగుతుంది. క్షత్రియుడై ప్రజల్ని పరిపాలించేటువంటి వాడు సుఖలాలసుడై సుఖభోగాలు అనుభవిస్తూ ప్రజల్ని హింసిస్తూ ధనాన్ని కూడబెట్టుకోవటం అనేటువంటిది ప్రభువు చేయవలసినటువంటి పని కాదు. ప్రభువు అంటే దండన విషయంలో ఏ విధంగా తండ్రిలా ఉంటాడో వారికి భోజనం పెట్టేటప్పుడు కూడా తల్లిలాగా తండ్రిలాగా ఉండి వారి కష్టాన్ని పోగొట్టేటువంటి ప్రేమ వాత్సల్యాన్ని చూపించేటువంటి బాధ్యత ఒక తండ్రి తన కుటుంబాన్ని మాత్రమే పోషించగలుగుతాడు, వారి రక్షణ మాత్రమే చూడగలుగుతాడు. కానీ రాజైనటువంటి వాడు
తాను పరిపాలించే భూమినంతటిని అందులో నివసించేటువంటి ప్రజలను అందరినీ కూడా రక్షించేటువంటి సమర్థుడై ఉన్నప్పుడే అది సుభిక్షమైనటువంటి రాజ్యం అవుతుంది. అది రాజుకి ఉన్నటువంటి బాధ్యత. ఆ విషయమే రాముని వంశంలో ప్రతి ఒక్కళ్ళు చేశారు. చూడంగానే దిలీపుడు, రఘుమహారాజు అనంగానే ఓహో వీళ్ళంతా శరీరం నిండా ఆభరణాలు తగిలించుకుని అంతఃపుర కాంతలందరూ సేవలు చేస్తూ ఉంటే పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం రుచికరమైనటువంటి భోజనాలు చేస్తూ సుఖలాలసులై హంసతూలికా తల్పం మీద నిద్రిస్తూ ప్రజల్ని శిక్షిస్తూ ఉండేవాళ్ళ రాజులంటే? ఇదా క్షత్రియ ధర్మం అంటే కాదు. తప్పు ఎక్కడ జరిగినా వెంటనే స్పందించి ఆ తప్పుని పోగొట్టాలి. ధర్మం కోసం నిలబడిన వాడు ఎవడైనా వచ్చి ప్రశ్నిస్తే ఆ వ్యక్తికి ప్రతి ఒక్కడికి సమాధానం చెప్పాలి, జవాబుదారీతనం ఉండాలి. అలా ఉండి ప్రజల్ని రక్షించినటువంటి వాడే ఆ సింహాసనం మీద కూర్చోటానికి అర్హుడవుతాడు తప్ప నేను రాజునై పరిపాలించాలని ఆ సుఖభోగాలు అనుభవించాలనే వాడు సింహాసనం మీద కూర్చోడానికి అర్హుడు కాదు. ఇది రాజధర్మం అంటే. అటువంటి ధర్మం రామునిలో ఉన్నది కాబట్టే లక్ష్మణస్వామి ఎంత బాధపడుతూ ఉన్నాడు. పూర్వకాలము పుత్రేషు తమ పుత్రులయందు ప్రజలను పుత్రవత్ పరిపాలనే కన్నబిడ్డల వలె పాలించు నిమిత్తము నిక్షిప్య ఉంచి. ఓ రామచంద్ర, పూర్వం ఉన్నటువంటి రాజులందరూ ఏం చేశారు? తాము పరిపాలన చేసిన తర్వాత ఆస్తులు పంపకం కాదు చేసింది వాళ్ళు. నాయన, ఇంతవరకు ఏకఛత్రాధిపత్యంగా ఈ భూమినంతటిని నేను పాలించి ప్రజల్ని చూసుకున్నాను. ఇక్కడున్న ప్రజలకు జీవులకు ఎవరికి కష్టము రాకుండా రక్షించాల్సినటువంటి బాధ్యత నీ ఇల్లు కాదు ముఖ్యం, ప్రజల సుఖమే నీకు ముఖ్యమని తండ్రి ఆస్తి పంపకాలు చేసినట్లుగా ఒక మహారాజు తన కుమారునికి సమస్తమైన ప్రజల యొక్క రక్షణ బాధ్యతని వారి చేతిలో పెట్టి ఇంక నేను పరమాత్మ అన్వేషణలో ఉంటాను అని చెప్పి వానప్రస్థానికి వెళ్ళిపోతారు. ఇదే ఇక్ష్వాకు వంశంలో జరుగుతూ ఉన్నది. రాజర్షి వృత్యా పూర్వవంశ రాజుల సంప్రదాయానుసారము వనవాస వానప్రస్థపూర్వకమైనటువంటి అరణ్యవాసము విధీయతేహి. ఎలాగూ అరణ్యవాసం విధించబడిందే. ఇప్పుడు నువ్వు తొందరపడక్కర్లేదు రామచంద్ర. నీకు అరణ్యానికి వెళ్ళాలని ఏదో మారుమూల ఒక కోరిక ఉంది. ఎందువల్లంటే ప్రజాపాలన కంటే అరణ్యంలో ఉంటే ప్రశాంతంగా తపస్సు చేసుకోవచ్చు, హాయిగా ఉంటుంది. తండ్రి ఎలాగూ వెళ్ళమన్నాడుగా. ఆ ఏకాగ్రమైన చక్కని మనశ్శాంతితో కూడినటువంటి ప్రశాంతతను అరణ్యానికి వెళ్ళి నేను అనుభవిస్తానని ఆలోచిస్తున్నావేమో. నువ్వు తప్పించుకోవడానికి లేదు. నువ్వు ఇక్కడ ప్రజల్ని పరిపాలించవలసిందే, అది నీ బాధ్యత అని కర్తవ్యాన్ని గుర్తు చేస్తున్నాడు లక్ష్మణస్వామి. పూర్వం రాజర్షి వృత్యాహి వనవాసో విధీయతే ప్రజా నిక్షిప్య పుత్రేషు పుత్రవత్ పరిపాలనే. బిడ్డల్లాగా రక్షించమని నువ్వు అప్పచెప్పే సమయం భవిష్యత్తులో వస్తుంది. ఇప్పుడు నువ్వు తొందరపడి వెళ్లాల్సిన అవసరం లేదు. అయినా ఎవరో ఏదో అన్నారని నువ్వు ఇలా ఆలోచించటం తగదు. నచేద్రాజన్యనేకాగ్రే రాజ్య విభ్రమ శంకయ నైవమిచ్చసి ధర్మాత్మన్ రాజ్యం రామత్వమాత్మని. దశరథుడు వెళ్ళమన్నాడు అన్నావు కదా, కైకమ్మ చెప్పిందా దశరథుని మాట ఇదని? అసలు ఆయనకు మతిస్థిమితం లేదేమో. అనేకాగ్రే, ఏకాగ్రత కోల్పోయాడు ఆయన. నువ్వు కాదు మోహాన్ని పొందింది, దశరథుడు మోహాన్ని పొందాడు. కాబట్టి నువ్వు ధర్మాత్మన్, ఆ చెప్పినటువంటి విశేషణంలోనే వారి లక్షణాన్ని తెలియజేస్తున్నారు వాల్మీకి మహర్షి. ధర్మాత్మన్, నువ్వు ధర్మం తప్పవు. కలలో కూడా నువ్వు ధర్మానికి వ్యతిరేకంగా ఉండవు. కానీ దశరథ మహారాజు ఇప్పుడు ఎలా ఉన్నాడు అంటే రాజని అనేకాగ్రేసతి, ఏకాగ్రత లేదు. ఏం చెయ్యాలో పాలుపోని స్థితిలో ఉన్నాడు, మోహపడి ఉన్నాడు, బిక్కుబిక్కుమంటూ ఉన్నాడు. కైక చెప్పిన మాట కాదంటే ఏమవుతుందో అనేటువంటి భయంలో ఉన్నాడు. ఇలా ఏకాగ్ర స్థితిలో లేనటువంటి దశరథుని మాట పట్టుకుని రాజ్య విభ్రమ శంకయ, రాజ్యంలో గనక నేనుంటే ఇక్కడ ఏమన్నా విపరీతాలు కలుగుతాయేమో, రాముడు మాట వినలేదంటారేమో, ఇలాంటి అనుమానాలు నువ్వు పెట్టుకోవద్దు. ఎవరైనా సాక్ష్యం చెప్పాలంటే కాస్త మతిస్థిమితం ఉన్నవాళ్ళు ఉండాలి, అన్నీ తెలిసిన వాళ్ళు ఉండాలి. వాళ్ళని పిలిచి సాక్ష్యం చెబితే చెల్లుతుంది. కానీ మతిస్థిమితం లేని వాళ్ళు వచ్చి ఇది నిజము ఇది అబద్ధం అని చెప్తే ఆ మాటని ప్రమాణంగా తీసుకుని శిక్ష వెయ్యరు.
అలాగే ఇప్పుడు దశరథుడు స్పృహలో ఉండి చెప్పిన మాట కాదు ఇది. అనేకాగ్రే, ఏకాగ్రత లేదా ఆయనకు. అందువల్ల అది నువ్వు పాటించక్కల్లా, అది ప్రమాణమే కాదు. రాజ్య విభ్రమ శంకయ, రాజ్యం ఏమైపోతుందో నేను ఇక్కడి నుంచి వెళ్ళకపోతే, అల్లకల్లోలం అయిపోతుంది, అంతఃకలహాలు వచ్చేస్తాయేమో అనేటువంటి భావనతో రాజ్యం త్వం ఆత్మని నేచ్ఛసి, నీలో నువ్వే భావన చేసుకుని ఈ రాజ్యాన్ని కోరుకోకపోయినట్లయితే అప్పుడు నేనేం చేస్తానో తెలుసా? నచేద్ రాజన్యనేకాగ్రే రాజ్య విభ్రమ శంకయ నైవమిచ్ఛసి ధర్మాత్మన్ రాజ్యం రామత్వమాత్మని. నువ్వు గనక రాజ్యాన్ని కోరుకోకుండా దశరథుడు చెప్పిన మాట విని అనేక రకాలుగా నీ హృదయంలో నువ్వు ఆలోచించుకుంటే, నీ ఆలోచనకు చక్కటి పరిష్కారాన్ని నేను చెబుతున్నా విను. ఏం చేస్తానో తెలుసా? ప్రతి జానే చ తే వీర మా భూవం వీరలోక భాక్ రాజ్యం చ తవ రక్షేయం అహం వేలేవ సాగరం. నేను అడ్డుపడతా. ఒక సముద్రము బయటికి వచ్చి ప్రజలందరినీ ముంచేయకుండా, ఊళ్ళన్నీ ముంచేయకుండా, ఒడ్డు ఏ విధంగానైతే అడ్డుపడుతుందో, చెలియల కట్ట ఏ విధంగానైతే సముద్రానికి అడ్డుపడుతుందో, అలాగే ఈ విపరీతమనబడే ఈ సముద్రానికి అడ్డుగోడలాగా, చెలియల కట్టలాగా, ప్రహరీ గోడలాగా, కోటగోడలాగా నేను నిలబడి ఆ విపరీతం రాకుండా నేను చూసుకుంటా. హే వీరా, ఓ వీరుడా, నీవు వీరుడవు. మళ్ళీ ఇక్కడ సంబోధన చూడండి. నువ్వెందుకు భయపడుతున్నావు? ఎందుకు పిరికితనం ఉన్నదా నీలో? దైవం గురించి ఎందుకు చెబుతున్నావన్నయ్యా? నీవు ధర్మమూర్తివి, తిరుగులేదు. అహం నేను తవ, నీ యొక్క రాజ్యమును రక్షిస్తా, మృత్యుండై రక్షిస్తా, నీ సేవకుండై రక్షిస్తా. ఎలాగా అంటే వేలా సాగరమివ, చెలియల కట్ట సముద్రాన్ని ఏ విధంగానైతే అడ్డుకుంటుందో బయటికి రాకుండా, ఆ విధంగా నేను అడ్డుకుంటాను. లేకపోతే అహం వీరలోక భాక్, వీరలోకాన్ని పొందకుండుదునుగాక. నేనే గనక ఈ పని చెయ్యకపోతే నేను వీరలోకాన్ని పొందను. ఇదే ఒట్టు పెడుతున్నా. మా భూవం వీరలోక భాక్ మా భూవం, వీరులు పొందే లోకాన్ని పొందను ఇదే గనక జరగకపోతే అని తే ప్రతిజానే, నీకు ప్రమాణం చేస్తున్నాను, ప్రతిజ్ఞ చేస్తున్నాను, ఇదే ఒట్టు పెడుతున్నా. నేనే గనక అడ్డుబడి నీకు రాజ్యాన్ని ఇప్పించకపోయినట్లయితే నేను వీరలోకాన్ని పొందే వీరుడనే కాదు, ఇదే నా ప్రతిజ్ఞ, ఇదే నా ప్రమాణం అని చెప్పి శ్రీరామచంద్రమూర్తి ఎదుట ప్రమాణం చేస్తున్నాడు, ప్రతిజ్ఞ చేస్తున్నాడు లక్ష్మణస్వామి. ప్రతిజానే చ తే వీర మా భూవం వీరలోక భాక్ రాజ్యం చ తవ రక్షేయం అహం వేలేవ సాగరం. ప్రమాణములతో పాటు చెబుతున్నారు, ఉదాహరణపూర్వకంగా చెబుతున్నారు. ఏదైనా అవగతం కావాలంటే ఒక ఉదాహరణ కావాలి కదా. ఎంత అద్భుతమైన ఉదాహరణ! ఒక సాగరం బయటికి రాకుండా అడ్డుగా ఏ విధంగా చెలియల కట్ట ఉంటుందో అలా నేను అడ్డుగా ఉంటాను అని చెబుతున్నాడంటే ఎంత చక్కని మాట. ఇక్కడ చెలియల కట్ట సముద్రాన్ని రక్షించినట్లుగా అంటే ఈ సముద్రం అనే అర్థాన్ని రామునకు కూడా అన్వయం చేసుకోవచ్చు. సముద్రం అంత గంభీరమైనటువంటి వాడు రాముడు. అంత గంభీరమైనటువంటి నిన్ను నేను చెలియల కట్టవలే అడ్డుగా ఉండి రక్షిస్తాను, ఎవరూ నీ జోలికి రాకుండా అనే అన్వయం ఇంకా అద్భుతంగా ఉంది. రాజ్యం చ తవ రక్షేయం అహం వేలేవ సాగరం, సాగరాన్ని చెలియల కట్ట రక్షించినట్లుగా నిన్ను నేను రక్షిస్తాను అనే చక్కని అన్వయంతో వాల్మీకి మహర్షి అందమైనటువంటి శ్లోకాలు మనకు వర్ణించి చెప్పారు. ఇప్పుడు ఈ శ్లోకాలన్నీ ఆచార్యుల వారు మన చేత పారాయణ చేయిస్తారు. ఓం నమో వెంకటేశాయ. ద్రక్ష్యంతి ద్రక్ష్యంతి వద్యదైవస్య పౌరుషం పురుషస్య చ దైవమానుషయోః అద్య వ్యక్తా వ్యక్తిః భవిష్యతి అద్య పౌరుషహతం దైవం
दैवं द्रक्ष्यन्ति वै जनाः द्रक्ष्यन्ति वै जनाः यद्दैवात् यद्दैवात् आहतन्तेऽद्य आहतन्तेऽद्य दृष्टम् राज्याभिषेचनम् अत्यङ्कुशम् इवोद्दामम् गजम् मदबलोद्धतम् प्रधावितम् अहं दैवम् पौरुषेण निवर्तये लोकपालाः समस्तास्ते नाद्य रामाभिषेचनम् न च कृत्स्नाः त्रयो लोकाः विहन्युः किं पुनः पिता यैर्विवासः वारण्ये मिथो राजन् समर्थितः अरण्येते विवत्स्यन्ति चतुर्दश समास्तथा अहं तदाशाम् छेत्स्यामि पितुस्तस्याश्च यातवान् अभिषेक विघातेन अभिषेक विघातेन पुत्रराज्याय वर्तते मद्बलेन विरुद्धाय न स्यात् दैवबलं तथा भविष्यति दुःखाय यथोग्रं पौरुषं मम ऊर्ध्वम् वर्षसहस्रान्ते प्रजापाल्यम् अनन्तरम् आर्यपुत्राः करिष्यन्ति वनवासं गते त्वयि पूर्वं राजर्षिवृत्त्या हि वनवासः विधीयते प्रजा निक्षिप्य पुत्रेषु पुत्रवत् परिपालने सचेद्राजनी अनेकाग्रे राज्य विभ्रमा शङ्कया राज्य विभ्रम शङ्कया नैवमिच्छसि धर्मात्मन् राज्यं रामत्वमात्मनि प्रतिजाने च ते वीरा भूवं वीरलोकभाक् राज्यं च तव रक्षेयम् अहं वेलेव सागरम् इत्यार्षे श्रीमद् रामायणे आदिकाव्ये अयोध्याकाण्डे त्रयोविंशे सर्गे एकादश श्लोकाः ఫలశ్రుతి నుండి మంగళాంతం వరకు అందరము కలిసి పఠిద్దాం. ఫలశ్రుతి ఆయుష్యమారోగ్యకరం యశస్యం
సౌభ్రాతృకం బుద్ధికరం సుఖం చ శ్రోతవ్యమేతన్నియమేన సద్భిః ఆఖ్యానమోజస్కరమృద్ధికామైః శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ ధన్వంతరి ధ్యానం అచ్యుతానంత గోవింద విష్ణో నారాయణామృత రోగాన్మే నాశయాశేషాన్ ఆశు ధన్వంతరే హరే. ఆరోగ్యం దీర్ఘమాయుష్యం బలం తేజోధియం శ్రియం స్వభక్తేభ్యో ను గృహ్ణంతం వందే ధన్వంతరిం హరిం. ధన్వంతరేరిమం శ్లోకం భక్త్యా నిత్యం పఠంతి యే అనారోగ్యం న తేషాం స్యాత్ సుఖం జీవంతి తే చిరం. ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృతకలశహస్తాయ వజ్రజలౌకహస్తాయ సర్వామయ వినాశనాయ త్రైలోక్యనాథాయ మహావిష్ణవే స్వాహా. ఓం వాసుదేవాయ విద్మహే సుధాహస్తాయ ధీమహి తన్నో ధన్వంతరిః ప్రచోదయాత్. అథ నవగ్రహ ప్రార్థనా ఆరోగ్యం పద్మబంధుర్వితరతు నితరాం సంపదం శీతరశ్మిః భూలాభం భూమిపుత్రః సకలగుణయుతాం వాగ్విభూతిం చ సౌమ్యః సౌభాగ్యం దేవమంత్రీ రిపుభయశమనం భార్గవః శౌర్యమార్కిః దీర్ఘాయుః సైంహికేయః విపులతరయశః కేతుః ఆచంద్రతారాం అరిష్టాని ప్రణశ్యంతు దురితాని భయాని చ శాంతిరస్తు శుభం మేస్తు గ్రహాః కుర్వంతు మంగళం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.
నా